గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరాలకు సంబంధించి జన్మదిన వేడుకలు, జాతీయంగా అంతర్జాతీయంగా ఆయనకి శుభాకాంక్షలు, ఇతరత్ర హడావిడి చాలా పెద్ద ఎత్తున నడిచింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లాంటివి 75 ఏళ్ళు వచ్చేసింది కదా, మీరు ఇంకా పదవి నుంచి దిగిపోండి అనేటటువంటి డిమాండ్లు కూడా వినవచ్చాయి. అయితే ఇది పెద్దగా పట్టించుకోనటువంటి దాఖలాలు ఎవరికి కనిపించలేదు. ఎందుకంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్లుగా రాజకీయంగా పోరాటం చేయలేక ప్రతిపక్షం ఒక నాయకుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంత కాలము తాము అధికారంలోకి రాలేము అనేటటువంటి ఒక భయంతో, సందేహంతో ఆయన వయస్సుని సాకుగా చూపుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినంత మాత్రాన్ని కానీ, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల కానీ ఆయన పదవి నుంచి దిగిపోయేటటువంటి అవకాశాలు ఉండవు. తనంతట తాను నిర్ణయించుకుంటేనే, ఎందుకంటే 5 ఏళ్ల పాటు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, అందువల్ల ఆయన నిర్ణయించుకుంటే మాత్రమే జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు ఈ 75 ఏళ్ళకి దిగిపోవాలనేటటువంటి డిమాండ్ రావడానికి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2047 వరకు ప్రధానమంత్రిగా ఆయనే ఉంటారు అంటూ ఒక విచిత్రమైనటువంటి ప్రకటన జారీ చేశారు. అసలు 2047 అంటే ఎందుకు ఆ ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది? మోహన్ భగవత్ అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ళు అనడానికి కారణం ఏమైంది? అసలు వీళ్ళిద్దరు ప్రకటనలకు ఉండేటటువంటి వాల్యూ ఏంటి? నరేంద్ర మోడీ తనంతట తాను ఏం అనుకుంటున్నారు, ఆయన యొక్క ధోరణి వైఖరి ఎలా ఉంటుంది అనేటటువంటిది అంచనా వేస్తే, నిజానికి మోహన్ భగవత్ 75 ఏళ్ళు అనడానికి ఆర్ఎస్ఎస్ లో గతంలో ఆయన చేసినటువంటి ప్రకటన ఆధారంగా చేసుకుంటూ 75 ఏళ్ళకి దిగిపోయి కొత్త తరానికి ఇవ్వాలనడం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంప్రదాయంగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని 75 ఏళ్ళు వచ్చిన తర్వాత మార్గదర్శక మండలికి పంపించేసి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కన పెట్టారు. ఆ సంప్రదాయం మీద పెద్ద ఎత్తున చర్చలు, విమర్శలు ఉండడంతో ఇప్పుడు మోడీ కూడా కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి, అందువల్ల ఆయన కూడా తప్పుకుంటే బాగుంటుంది అనేటటువంటి చర్చకి ఆ 75 ఏళ్ల సంప్రదాయం అనేటటువంటిది. నిజానికి ఎప్పుడైతే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలోకి రావాల్సినటువంటి సెకండ్లోనే మోడీ వచ్చి ఆ స్థానాన్ని ఎప్పుడైతే కూర్చున్నారో, 2009లో అద్వానీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వెళ్లారు, కానీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేనటువంటి నేపథ్యంతో గుజరాత్ నుంచి తీసుకొచ్చి మోడీని కూర్చోబెట్టారు. మోడీ ఎప్పుడైతే ఆ స్థానంలోకి వచ్చాడో అద్వానీ అండ్ మురళీ మనోహర్ జోషి వాజ్పేయి శకం ముగిసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అందువల్ల వాళ్ళని మార్గదర్శక మండలికి పంపినా పంపకపోయినా ఆ తరము పక్క తప్పుకున్నట్లుగానే చెప్పాలి. దాన్ని అఫీషియల్ చేస్తూ మార్గదర్శక మండలిలోకి పంపించేసి ఇంకా రాజకీయంగా పోటీ చేయకుండా చేశారు. ఇది ఒక రకంగా చూడాలంటే భారతీయ జనతా పార్టీ అనధికారికంగా లేదా అధికారికంగా ఒక సంప్రదాయంగా పాటిస్తున్నటువంటి నియమంగానే చెప్పాలి. దీన్ని సాకుగా చేసుకుని ఈ 75 ఏళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే చర్చ నడిచింది. నిజానికి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కూడా ఆయనకి ఏమీ అయాచితంగా వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి ఈయన పేరు పరిశీలనకు వచ్చినప్పుడు పార్లమెంటరీ బోర్డు, పార్టీలోని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటికి లోక్సభ బీజేపీ పక్షం నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ నరేంద్ర మోడీకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్, ఆయన గుజరాత్కి సంబంధించి 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడము, 95 ఎన్నికల్లో సైతము భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధానమైనటువంటి ప్రచారకుడిగా ఉంటూ బీజేపీ అధికారంలోకి రావడానికి కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరించడం, దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్పటికి 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఒక బలమైనటువంటి నాయకుడిని ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపడం అనేది జరిగింది. అంటే అక్కడ ఒక గండాన్ని గట్టెక్కడానికి కూడా తన వ్యవహార శైలి, గుజరాత్ సీఎంగా తాను ప్రవర్తించినటువంటి తీరు, గుజరాత్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తీరు, మిడిల్ క్లాసు అండ్ అబోవ్ మిడిల్ క్లాస్లో వ్యక్తమవుతున్నటువంటి మద్దతు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీలో కూడా పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఒక విజయం సాధించాడు పార్టీ అభ్యర్థిగానే. ఆ రకంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆ సీటుకి ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు లేరు భారతీయ జనతా పార్టీలో అనే స్థాయికి తన స్థానాన్ని దృఢపరుచుకుంటూ సుస్థిరమైనటువంటి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీలో
తిరుగులేనటువంటి నాయకుడిగా ఆవిర్భవించాడని చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా 2047 వరకు, అంటే ఇప్పుడు ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని చూస్తే 2047 అంటే 97 సంవత్సరాల వయసు వస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. 2047కి 97 సంవత్సరాలకి ప్రధానమంత్రి అంటే ఇది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి చేసినటువంటి ప్రకటనగానే కనిపిస్తుంది. అయితే దీనికి బేస్ ఏంటి అంటే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి ప్రతి సందర్భంలోని 2047 భారతదేశం ఎక్కడ ఉండాలనేటటువంటి లక్ష్యంతో 2047ని సంకల్పంగా తీసుకుంటూ తాము పనిచేస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల అప్పటి వరకు కూడా ఆయన పనిచేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో చేశారు. అంటే ప్రధానమంత్రి ఇప్పట్లో తప్పుకోడు అనేటటువంటి ఒక భరోసానివ్వడానికి, తప్పుకోరు అనేటటువంటి దాన్ని, వేరే పేర్లు పరిశీలన కూడా రావు అనే దాన్ని దృఢపరచడానికి మాత్రమే రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారని చెప్పాలి. 2047 నాటికి నిజానికి ప్రధానమంత్రి జీవించి ఉన్నప్పటికీ, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవించి ఉన్నప్పటికీ వయసు రీత్యా కానీ ఇతరత్ర కారణాల దృష్ట్యా కానీ ప్రధానమంత్రిగా కొనసాగడం అనేది చాలా వరకు సాధ్యమయ్యేటటువంటి అవకాశం కాదు. ఒకటి, బీజేపీలో చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇతర పక్షాల్లో చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలి, అంటే ఇంకా తిరుగులేదు ఆయనకి అనేటటువంటి ఒక భావన ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటన చేసినట్లుగా చూడాలి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశంలో ఏముంది, ఆయన ఆలోచన ఎలా ఉంది? ఇప్పటికే ఆయన భారత స్వాతంత్రానంతర శకంలో ఒక చరిత్రకారుడిగా, అంటే చరిత్రను సృష్టించినటువంటి ప్రధానమంత్రిగా ఒక రికార్డు క్రియేట్ చేసుకున్నారు. అయితే సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉండేటటువంటి రికార్డు మాత్రం దేశ చరిత్రలో ఇంకా ఆయనకి రాలేదు. మొట్టమొదటి ప్రధాని అనేటువంటి జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల కాలం పాటు ప్రధానిగా ఉంటే, ఆయన తర్వాత ఆయన కుమార్తె 3 సందర్భాల్లో ఎన్నికైనటువంటి తీరులో ఆమె 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. అందువల్ల చూస్తే కనుక వీళ్ళిద్దరి తర్వాత రికార్డు ఇప్పుడు ప్రస్తుతానికి నరేంద్ర మోడీ పేరు మీద ఉంది. వీళ్ళిద్దరు రికార్డుని కూడా కొట్టేసి ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం భారత స్వాతంత్రానంతర చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తిగా నిలవాలి అనుకునేది నరేంద్ర మోడీ ఆలోచనలుగా ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే వాస్తవికంగా ఆయన ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అనూహ్యమైనటువంటి నిర్ణయాలతోటి ఒక్కసారిగా ప్రకటన జారీ చేసి సంచలనం సృష్టించడము, షాక్ ఇవ్వడం అనేది నరేంద్ర మోడీ వ్యవహార శైలిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే భారత స్వాతంత్రానంతర చరిత్రలో చూసినా ఒక నిర్ణయం మీద సుదీర్ఘమైనటువంటి కసరత్తు, చర్చలు జరిపి ప్రజల దృష్టిలో పెట్టిన తర్వాతే కీలకమైనటువంటి నిర్ణయాల్ని ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రకటిస్తుంటారు. కానీ నరేంద్ర మోడీ వ్యవహార శైలిలో మాత్రం ఒక ఛాలెంజ్ విసిరి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ద్వారా, ఒక ప్రకటన జారీ చేయడంతో అది సంచలనంగా మారాలి. అదే సమయంలో దాని నుంచి వచ్చేటటువంటి షాక్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండడం అనేది కనిపిస్తుంది. మనం చూసాం 2016లో నోట్ల రద్దు అనేది సాధారణమైనటువంటి నిర్ణయం కాదు. విదేశాల్లో ఈ రకమైనటువంటి నిర్ణయాలు కొన్ని చోట్ల తీసుకుంటే ప్రభుత్వాలే కుప్పకూలిపోయింది. ప్రజలు బయటకు వచ్చి తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కుప్పకూలి చేశారు. అందులో భారతదేశం లాంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక్కసారిగా నోట్ల రద్దు, అందులో 85% నోట్ల రద్దు. అంటే ఆ తర్వాత 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఆ ఒక్క నిర్ణయంతో చిత్తుకాయిదాలుగా మారిపోయాయి. అది కేవలం ఒక అరగంట వ్యవధిలో ఆయన నిర్ణయం రాత్రి 8-8:30కి నిర్ణయం తీసుకుని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఎలా తట్టుకుంటారు అనేటటువంటిది వెస్ట్రన్ మీడియా కానీ ఇతర దేశాలు కానీ ఆశ్చర్యకరంగా చూసినటువంటి పరిస్థితి. ఒక మిడిల్ ఇన్కమ్ కలిగినటువంటి భారతదేశంలో, మధ్యతరగతి వర్గాలు పేదలు ఉన్నటువంటి భారతదేశంలో ఎంతటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు తిరగబడరా, ప్రజల చేతిలో అప్పటి వరకు ఉన్నటువంటి డబ్బు అంతా కూడా చిత్తుకాయిదాలుగా మారిపోతే ప్రజలు ఏమి అనరా అనేటటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ అంతటి దాటిని కూడా తట్టుకున్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీని చెప్పాలి. ఒక్కటి అంటే నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు ఇలాంటిది ఎటువంటి షాక్నైనా ఎదుర్కోగలుగుతారు. దానికి హేతుబద్ధత ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ సెంటిమెంట్, ప్రజల్లో ఉండేటటువంటి ఆ సెంటిమెంట్, కాన్ఫిడెన్స్ ఏది ఉందో అది నాయకత్వానికి బలం చేకూరుస్తూ ఉంటుంది. అందువల్ల అప్పటికి నరేంద్ర మోడీ మీద ప్రజల్లో ఉండేటటువంటి అపరిమితమైనటువంటి విశ్వాసము, బ్లాక్ మనీ తగ్గిపోద్దని ఆయన చెప్పినటువంటి మాటని మీద ఉండేటటువంటి నమ్మకం కారణంగా భారతదేశంలో ఎలాంటి అలజడి లేకుండా దాన్ని అంగీకరించారు ప్రజలు. 85% నోట్లు రద్దయినప్పటికీ కూడా అది ఒక గొప్ప విజయంగా, అంటే సంచలనాత్మకంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎంతటి దృఢంగా వ్యవహరిస్తారు, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆయన సాహసిస్తారు అనే దానికి ఇది ఒక నిదర్శనగా మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే వివిధ రాష్ట్రాలు వివిధ పన్నులు విధించుకుంటున్నటువంటి నేపథ్యంలో దేశం అంతా కూడా ఒకే పన్ను ఒకే మార్కెట్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం. అంతవరకు కూడా ఏ రాష్ట్ర
ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వస్తువులకు సంబంధించి పన్నులు విధిస్తుంటే కనుక దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఏ వస్తువైనా దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, ఒకే పన్ను ఉండాలి. దీనివల్ల దేశమంతా కూడా ఒకటే మార్కెట్ అవ్వాలంటూ ఆయన అందరిని ఒప్పించడము, అందులోని ఒప్పుకోనటువంటి రాష్ట్రాలను కూడా రకరకాల రూపాల్లో దీనికి అంగీకరింప చేయడం ద్వారా ఒకే పన్ను అనేటటువంటి విధానాన్ని అమలు చేయడానికి సాహసించడం అనేది ఆ తర్వాత కాలంలో ఫెడరల్ వ్యవస్థలోనే రాష్ట్రాలు కేంద్రం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి వచ్చింది అనేటటువంటి భావనలు వచ్చినప్పటికీ మరో మాట లేకుండా దేశమంతా కూడా సింగిల్ మార్కెట్ అవడం అనేది, సింగిల్ మార్కెట్ ఎకానమీ అవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలంగాణలో పండించినటువంటి ధాన్యాన్ని పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో అమ్ముకోవాలంటే తమిళనాడు ప్రభుత్వం దానికి అంగీకరించాలి, లేదా వాళ్ళకి పన్ను కట్టాలి. లేదంటే మహారాష్ట్రలో పండేటటువంటి నారింజలు తెలంగాణకు రావాలంటే మళ్ళీ ప్రత్యేకమైన ఇలా రకరకాల రూపాల్లో ఉండకుండా మార్కెట్ అంతటిని కూడా ఒకటే చేయడం అనేటటువంటిది ఒక గొప్ప నిర్ణయంగా దేశం మొత్తం ఏకమైనటువంటి పన్ను విధానంగా చెప్పాల్సి ఉంటుంది. అది కూడా ఒక రకంగా రాజకీయంగా సాహసంగానే చెప్పాలి. ఇక కరోనా సందర్భంలో చూస్తే కనుక లాక్డౌన్ ప్రకటించడం అనేది, అంటే ప్రపంచంలో ఇంత పెద్ద దేశము, ఇంత పేదరికం ఉన్నటువంటి దేశంలో లాక్డౌన్ అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. అది ప్రకటించడమే కాకుండా ప్రజలందరూ కూడా తాను చెప్పినట్లు వినేలా చేసుకోవడం కూడా ఒక గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల్ని జ్యోతులు వెలిగించండి, దీపాలు వెలిగించండి ఈ కరోనా గురించి అనేటటువంటి పిలిపిస్తే ప్రతి ఇంటింట, అంటే కుల మతాలకు అతీతంగా ఇంటింటా జ్యోతులు దీపాలు వెలిగించడం కానీ, లేదంటే బయటకు వచ్చి మీరు తినేటప్పుడు గంటలు మోగించండి అని కానీ, పళ్ళాలు వాయించండి అని కానీ, ఇవన్నీ నిజానికి హేతు పద్ధతితోటి సైంటిఫిక్ రీజన్స్ తోటి ముడిపడి లేవు. కానీ విశ్వాసం ఏదైతే ఉందో, నమ్మకం విశ్వాసం ఏదైతే ఉందో దానికి హేతు పద్ధతితో సంబంధం ఉండదు, శాస్త్రీయమైనటువంటి అంశాలతో కూడా సంబంధం ఉండదు. కేవలం నాయకుడు నమ్మకాన్ని చూస్తారు. దీనికి ఉదాహరణగా కరోనా లాక్డౌన్ సందర్భంలో కోట్లాది మంది ప్రధాని మాటను విని ఆయన చెప్పినట్లు తూచా తప్పకుండా పాటించడం అనేది ఆ నమ్మకాన్ని ఎంతగా ప్రేరేపించగలిగారు అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ మాది ఒక ప్రత్యేక రాజ్యాంగం, మాకు ఒక స్వయం ప్రతిపత్తి అంటున్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కానీ కొన్ని దేశాలు కానీ జమ్మూ కాశ్మీర్ అనేటటువంటిది అంతర్భాగం అవ్వలేదు, ఇంకా వివాదాస్పదం అనేటటువంటి అంశాన్ని లేవనెత్తడంతో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీ స్వాతంత్రానంతర కాలంలో చేయనటువంటి సాహసంతో ఆర్టికల్ 370 రద్దు చేయడం కానీ, అంతర్జాతీయంగా వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధం కావడం కానీ, ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే స్వయం పరిపాలన, అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఎవరికి ఉండదు, దేశం అంటే ఒకటే అనేటటువంటి దాంతో సాహసం చేయడం కానీ, ఇది స్వాతంత్రానంతర చరిత్రలో భారతదేశంలో తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇవే కాకుండా 2008లో ముంబై నగరానికి వచ్చి భారతదేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడి చేసి వందల మందిని చంపేసిన మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయతలో ఉండిపోయాం. కానీ మన దేశం మీద ఏ రకమైనటువంటి ఉగ్రవాద దాడులు జరిగినా ఊరుకోమనేటటువంటి విధంగా సర్జికల్ స్ట్రైక్స్, అంటే పాకిస్తాన్ దేశం మీదకి వెళ్లే దాడి చేస్తాం అనేటటువంటి ధోరణిని కొత్తగా శ్రీకారం చుట్టడం అనేది పాకిస్తాన్ లాంటి దేశాలకి నిజానికి ఫలితం కంటే కూడా హెచ్చరికగా పనిచేయడం. ఆపరేషన్ సింధూర్ తాజాగా చూడడం కానీ, అంటే అణుబాంబులు ఉన్నటువంటి పాకిస్తాన్ని, మత ఛాందస్వాదంతో ఊగిపోయే పాకిస్తాన్ కూడా అవసరమైతే ఎదుర్కొంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రతిఘటన వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధం అనేటటువంటి ధోరణిలో హెచ్చరిక జారీ చేయడం అనేది చూసాం. ఇది ఒక గొప్ప, అంటే స్వావలంబన కలిగినటువంటి ఆర్థికంగా కానీ లేదంటే రక్షణ పరంగా స్వతంత్రమైనటువంటి దేశానికి ఏ రకంగానూ వెనకడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిందే ఉగ్రవాదుల పట్ల అనే సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వడం కానీ, ఒక రాజకీయ టూల్గా, అంటే రాజకీయ ప్రచారాస్త్రంగా మారినటువంటి రామ జన్మభూమి అనేటటువంటి దాన్ని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది నిజానికి అది ఎంతకాలం కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అంత రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఆ వివాదానికి రామ మందిర నిర్మాణంతో ముగింపు పలకడం, అందువల్ల ఇప్పుడు రాజకీయ అస్త్రం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చేజారిపోయిందని చెప్పాలి. కానీ ఒక సమస్యకి సుదీర్ఘకాలం 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య, అందులో 90ల నుంచి ప్రతి ఎన్నికలోని ప్లేరెఫ్ అవుతున్నటువంటి ఈ సమస్యకి ముగింపు పలికే విధంగా రామ మందిరం నిర్మాణం చేసేసి ఆ సమస్యను అక్కడికక్కడగా సెటిల్ చేసేయడం, అంటే ఇంకా ఆ అంశం అనేటటువంటిది భారత
భారత రాజకీయాల్లో ఎటువంటి భూమిక పోషించకుండా నిర్ణయం తీసుకోవడం కానీ ఇలాంటి అనేక అంశాల్లో నరేంద్ర మోడీ చాలా దృఢంగానే కాకుండా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి వాతావరణము, ఇటువంటి ఆలోచన ధోరణి ఉండేటటువంటి రిస్క్ చేసేటటువంటి ధోరణి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి స్థితిలో ఈయన పదవి నుంచి దిగిపోతారా, వయసు వచ్చినట్లుగా భావిస్తారా, ఇంకా తన పరిపాలనా కాలాన్ని కుదించుకుని అంటే తానంతట తాను కుదించుకుని దిగిపోతారా అనేటటువంటి చర్చ ఒకటైతే 2047 దాకా ఉంటారా అనేటటువంటి చర్చ మరొకటి. అయితే ఈయన వ్యవహార శైలిని చిన్నప్పటి నుంచి అంటే ఈ ప్రధానమంత్రి పదవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వచ్చినటువంటి పదవే తప్ప చిన్ననాటి నుంచి నరేంద్ర మోడీ పెరిగినటువంటి వాతావరణము ఐసోలేషన్ అంటే ఏకాంతాన్ని ఒంటరితనాన్ని కోరుకుంటూ ఒక మాంక్ అంటే ఒక సన్యాసి జీవితాన్ని గడపాలనుకున్నటువంటి ధోరణిలో ఉండేటటువంటి వ్యక్తి ఇంత పెద్ద దేశానికి ఒక నాయకుడిగా విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆవిర్భవించడం వెనుక ఆయన గడిపినటువంటి ప్రస్థానం అనేది మనం పరిశీలనలో తీసుకోవాలి. వాద్నగర్ లాంటి రైల్వే స్టేషన్ లో తండ్రి నిర్వహించేటటువంటి టీ స్టాల్లో 8-9 ఏళ్ల వయసులో టీ దుకాణంలో చిన్న చితక పనులు చేస్తూ టీలు సరఫరా చేయడము లేదంటే కప్పులు కడగడం ఇలాంటి పనులతోటి మొదలెట్టినటువంటి జీవితంలో 8 ఏళ్ల వయసుకే RSS తో పరిచయం అయ్యి దాంతో పాటు ప్రస్థానం సాగిస్తున్నటువంటి దశలో నరేంద్ర మోడీ చిన్ననాడు అంటే స్కూలు పాఠశాల విద్యాభ్యాసం సమయంలో నాటకాలతోటి కూడా ఆయనకు అనుబంధం ఉండేది. నాటకాలతో అనుబంధం ఉండడం వల్ల ఆయన పోషించేటటువంటి పాత్రలు ప్రధానంగా హీరో పాత్రలు కానీ ఇతరత్ర పాత్రలు కానీ ఆయన పెద్దగా అడిగేవారు కాదు. సన్యాసి పాత్రలు అంటే రామకృష్ణ పరమహంస లాంటి వృద్ధ పాత్రలు కానీ లేదంటే దేశ సంచారం చేసేటటువంటి సన్యాసి పాత్రలు కానీ లేదంటే బౌద్ధానికి సంబంధించినటువంటి పాత్రలు కానీ ఇలాంటి పాత్రల్ని తాను అడిగి మరీ తీసుకుని వేసేవాడు అనేటటువంటిది. మరోవైపు కొన్ని సందర్భాల్లో అయితే సైనికుల పాత్రలు వేయడానికి ఇష్టపడేవాడు అనేది అంటే తన జీవితం ఆ సందర్భంలోనే వివిధ రకాలైనటువంటి అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి పాత్రలు పోషించే అవకాశం వచ్చినప్పుడు ఉపన్యాసాలు అంటే ఆరేటరీ స్కిల్స్ చిన్నప్పుడే ఏకపాత్రాభినయం లాంటి వాటి ద్వారా ఆరేటరీ స్కిల్స్ పెరగడానికి ఈ రోజున ప్రధానమంత్రి ఎవరినైనా ఉద్దేశించి 1-2 గంటల పాటు ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నారంటే దానికి ప్రధానంగా భూమిక లేదంటే పునాది పడినటువంటి రోజులు బాల్యంలో 9-10 సంవత్సరాల కాలంలో ఆయన వేసినటువంటి నాటకాల్లో ఏకపాత్రాభినయం అనేది మంచి వక్తగా ఉపన్యాసకుడిగా నరేంద్ర మోడీని తీర్చిదిద్దిందని చెప్తారు. ఆ సందర్భం నుంచే ఆయన సన్యాసి కావాలి తాను అంటే వివేకానందుడి ప్రభావం అంటే చిన్ననాడు ఆయన కూడా నరేంద్రనాథ్ వివేకానందుడు అసలు పేరు కూడా నరేంద్రనాథ్ అవడం వల్ల తన పేరు కూడా అందుకే పెట్టారు తాను ఆయనలా మారాలి అనేటువంటి తన పేరుని సరిపోల్చి చూసుకోవడం వివేకానంద తోటి బాల్యంలోనే ఈయన చేసేవారు. అందువల్లనే వివేకానందుడిలా తాను మారాలి పేరు మార్చేసుకోవాలి అంటే నరేంద్ర దామోదర్ దాస్ కాకుండా ఇలా వివేకానందుడిలాగే పేరు కూడా మార్చేసుకోవాలి తాను అనేటటువంటి బాల్యంలోనే ఆ రకమైనటువంటి ప్రేరణ పొందినటువంటి వ్యక్తిగా కూడా నరేంద్ర మోడీని చెప్తూ ఉంటారు. అంటే బాల్యంలోనే ఆయనకి సన్యాసి జీవితం పట్ల ఎక్కువ ఆకర్షణ ఉండేది. ఆ తర్వాత కాలంలో 15 ఏళ్ల పాటు RSS లో పనిచేయడము 1965 ఆ ప్రాంతాల్లో మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరగడము ఆ యుద్ధం సందర్భంగా అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చినటువంటి జై జవాన్ జై కిసాన్ నినాదం పట్ల విస్తృతంగా దేశమంతా చాలా యువతరం అనేది ఆకర్షితులైంది. ఆ సందర్భంలో అప్పటికి 15 ఏళ్ల వయసులో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆ వాద్నగర్ స్టేషన్ నుంచి వెళుతున్నటువంటి సైనిక పటాలాలతో వెళుతున్నటువంటి రైళ్లని కట్టా చూస్తూ వాళ్ళు అక్కడ ఆగినప్పుడు టీ సరఫరా చేయడం ఇతరత్ర సందర్భాల్లో అసలు సైనికుడు అవ్వాలంటే ఏం చేయాలి, ఎలాంటి దృఢమైనటువంటి దేహం ఉండాలి అంటే వాళ్ళ ఆయుధాలు పట్టుకోవడం వాళ్ళ దృఢమైనటువంటి దేహాలు ఎత్తు వీటన్నిటినీ చూసి తాను సైనికుడు కావాలి అనేటటువంటి ప్రేరణ పొంది తాను సైనికుడిని అవుతాను భవిష్యత్తులో అంటూ అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారనేది ఆయనకు ఉండేటటువంటి వివిధ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం. అంటే ముందుగా సన్యాసి కావాలనుకున్నటువంటి జీవితం తర్వాత 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినటువంటి సందర్భంలో ఒక యుక్త వయసు అంటే టీనేజ్ కౌమారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందిపుచ్చుకుంటూ తాను సైనికుడు కావాలి అనేటటువంటి భావనకి ప్రేరణకి గురవడం అనేది ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక మాతృమూర్తి అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరితోటి పెద్దగా అనుబంధం లేకపోవడము వాళ్ళెవరు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది మనం చూస్తున్నాం. దానికి పునాదులు కూడా ఆయన బాల్యంలోనే పడ్డాయని చెప్పాలి. అయితే కుటుంబ సభ్యులు ఎవరుని ఈయన పట్టించుకునేవాడు కాదు, కుటుంబ సభ్యులు ఈయన పట్టించుకునేవారు కాదు. అంటే ప్రధానంగా సంఘ సమావేశాల్లో పాల్గొనడం మిత్రులతోటి వివిధ సందర్భాల్లో చర్చించడము అర్ధరాత్రి వరకు కూడా ఆయన చర్చల్లో పాల్గొనడము ఏదైనా హోటల్లో దుకాణాల్లో ఈయన మేనమామ కూడా ఒక హోటల్ నడపడం అక్కడ పనిచేయడము ఇలా అనేక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడం వల్ల అర్ధరాత్రి వరకు ఇంటికి వచ్చేటటువంటి వాతావరణం
వాతావరణం ఆయనకు ఉండేది కాదు. అయితే తల్లి హీరాబెన్ మాత్రం కనిపెట్టుకుని ఉండి కడుపు తీపి తోటి అర్ధరాత్రి అయినా సరే అతనికి ఆకలి తీర్చడం అనేటటువంటిది ఒక్క తల్లి మాత్రమే ఎక్కువగా ప్రేమ కనపరచడము, అతని ఆరోగ్యం గురించి ఆహారం గురించి శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. అందువల్లనే చివరి వరకు కూడా తల్లితోటి ఆయన అనుబంధాన్ని కొనసాగించారు. ఆ మాతృమూర్తికి మాత్రమే ఆ ప్రయారిటీ ఇచ్చేవారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈయన ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో పట్టించుకునేవారు కాదు. అంటే గాలికి తిరుగుతాడు, గాలివాటం అనేటటువంటి ముద్ర వేసి వదిలేశారు నిజానికి. ఆ సందర్భంలోని ఇరుగు పొరుగు కూడా హీరాబెన్ అంటే మాతృమూర్తిని అడిగినప్పుడు ఆమె తన కుమారుడిని సపోర్ట్ చేసుకోవడానికి గాను వాడు నాకు భారమో కాదు, వాడి బాధ్యత నాకు లేదు, అంటే భారమో కాదు బాధ్యత లేదు అని చెబుతూ ఉండేవారు అనేది కొన్ని పుస్తకాల్లో నరేంద్ర మోడీకి తల్లికి మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే సందర్భంలో ఇరుగు పొరుగుకి తన కుమారుడి పట్ల వాళ్ళు వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాలు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు వాడు నాకు భారమో కాదు బాధ్యత కాదు అని చెప్పడం ద్వారా కుమారుడి మీద ఆ ప్రెజర్ పడకుండా చూసుకుంటూ ఉండేవారు. ఆ సమాధానంతో ఆమె నరేంద్ర మోడీని వెనకాసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేవారు అనేది కొన్ని వ్యాసాల్లో మనకి అర్థమవుతుంది. అందువల్ల తల్లి పట్ల మాత్రం ఆ ప్రేమను కనబరిచాడు. తర్వాత ఇతను ఎప్పుడూ కూడా నిరంతరం ఎక్కడో చోట తిరగడం, ఏం చేస్తున్నాడో తెలియకపోవడం, ఈ కారణాల వల్ల పెళ్లి చేస్తే కనుక ఇంటి పట్టున పడి ఉంటాడని 17-18 సంవత్సరాల వయసులోనే 17 ఏళ్ళ వయసులో, అంటే అప్పటికి ఇంకా ఈ చట్టాలు ఈ 18 ఏళ్ల వయసు ఇవన్నీ లేకపోవడం, లేదంటే ఉన్నా కూడా నియమాలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల జశోదాబేన్ తీసుకొచ్చి తల్లి కోరిక మేరకు మాత్రమే, తల్లి నువ్వు పెళ్లి చేసుకోవాలి, నేను అడుగుతున్నాను, నేను చూడాలనుకుంటున్నాను కోడల్ని అని కోరడంతో పెళ్లి చేసుకోవడం, 17 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకోవడం అనేది. వివాహం చేసుకున్నప్పటికీ తల్లి కోరిక మేరకు ఆ తర్వాత కూడా తాను సంసార జీవితం పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా మాంక్ జీవితం ఏదైతే సన్యాసి జీవితం గడపాలనుకున్నాడో దాని వైపే మొగ్గు చూపడంతో పెళ్లి అయినటువంటి కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన మళ్ళీ సన్యాసి జీవితం కోసం వెతుక్కుంటూ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కనుక మళ్ళీ వివాహ బంధంలో ఇరుక్కోవాల్సి వస్తుంది సంసార జంజాటలో అనేటటువంటి ఉద్దేశంతో 3 ఏళ్ల పాటు దాదాపు హిమాలయాలు అవన్నీ తిరుగుతూ ప్రత్యేకించి నార్త్ ఇండియాలో పర్యటిస్తూ రావడం అనేటటువంటిది. తర్వాత ముఖ్యంగా ఈయనకి చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి ఆకర్షణ అయినటువంటి రామకృష్ణ మఠంలో అనేక చోట్లకు వెళ్ళి తనకి ఆశ్రయం, ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ మఠంలో వేలూరు మఠంలో ఉండాలనుకోవడం, తర్వాత ఉత్తరప్రదేశ్లో రామకృష్ణ మఠంలో ఉండాలనుకోవడం, ఇలాగా అనేక సందర్భాల్లో ప్రయత్నించినప్పటికీ ఇతని జీవితం అంటే వివాహ జీవితం ఉండడము, వివాహం చేసుకున్నాడని తెలియడము, తర్వాత కుటుంబ సభ్యుల అనుమతి ఇవ్వాలని చెప్పడంతో ఆ నిబంధనలు అంగీకరించవు అనే ఉద్దేశంతో ఆయనకి రామకృష్ణ మఠంలో సన్యాసిగా స్వీకరించడానికి తిరస్కరించడం, ఇవన్నీ అంటే డెస్టినీ ఎలా ఉందో ఎవరికి తెలియదు కనుక అప్పుడే సన్యాసి అయిపోయి ఉంటే కనుక రామకృష్ణ మిషన్లోనే ఆయన జీవితం ఉండేది. కానీ నిబంధనల ప్రకారము ఈయన స్వీకరించడానికి రామకృష్ణ మిషన్ సుముఖంగా లేకపోవడంతో బయటకు వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, తర్వాత 3 ఏళ్ల పాటు అలా తిరగడం, అంటే దేశ సంచారం చేయడం, ప్రజలు ఎలా ఉన్నారు, జీవితం ఎలా ఉంటుంది, ఎక్కువ కాలం సన్యాసి మఠాల్లోని లేదంటే రోడ్డు వారన జీవిస్తూనే వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత 77 వచ్చేటప్పటికి దేశంలో ఎమర్జెన్సీ 75 ఆ టైంకి ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీలో ఈయన కొన్ని కేసులు అంటే బహిరంగంగా కాకుండా మారు వేషాలతో తిరగడము, తద్వారా దేశాన్ని అధ్యయనం చేయడం, తర్వాత ఎమర్జెన్సీకి వ్యతిరేక ఆందోళనలకి అవసరమైనటువంటి సరంజామాని, కరపత్రాల్ని, తర్వాత ఈ నాయకులు ఎవరైతే కేసులు ఎదుర్కొన్నారో వాళ్ళని తప్పించడము, ఇతర రూపాల్లో వాళ్ళకి రహస్యమైనటువంటి నివాసాలు కల్పించడానికి ఒక అజ్ఞాత కార్యకర్తగా పనిచేయడం అనేది ఆయన తీర్చిదిద్దుకోవడం. అంటే ఒక రాజకీయ నాయకుడికి పూర్వాశ్రమంగా దీన్ని ఎమర్జెన్సీ కాలాన్ని మోడీకి సంబంధించి మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈయన పనిచేస్తున్నటువంటి తీరు, ఇతరత్ర అనేక అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా ఈయన మారడము, 85 నాటికే భారతీయ జనతా పార్టీలో గుర్తింపు తెచ్చుకోవడము, 87 కాలానికి గుజరాత్ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీకి కేటాయించడం బాధ్యతలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ హఠాత్తుగా ఎదిగిపోయాడని కానీ, లేదంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయనకి ఈ గుర్తింపు వచ్చింది, తర్వాత నేషనల్ పాలిటిక్స్ లో వచ్చారని అందరూ అనుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వము మెప్పు పొందినటువంటి వ్యక్తిగా, అగ్రనాయకత్వంతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఈ గుర్తింపు తెచ్చుకోవడానికి పనిచేసిందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అద్వానీ సోమనాథ్ నుంచి చేపట్టినటువంటి రథయాత్రకి గుజరాత్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి అద్వానీ మెప్పు పొందాడు. అక్కడి నుంచి ఆయన శిష్యుడు, అద్వానీకి మోడీ శిష్యుడు అనేటటువంటి గుర్తింపు అద్వానీ రథయాత్రకి గుజరాత్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండడము, రథయాత్రను అంతా కూడా సక్సెస్ చేయడం అనేటటువంటిది. తర్వాత చూస్తే కనుక గాంధీనగర్
శ్రీనగర్ నుంచి 91లో అద్వానీ పోటీ చేసినప్పుడు మొత్తం వ్యవహారాలంతా అద్వానీ వచ్చినా రాకపోయినా అద్వానీని గెలిపించే బాధ్యతని తీసుకుంటూ ఆ పని చేయడం అనేటటువంటిది అద్వానీకి ప్రధానమైనటువంటి శిష్యుడిగా మారడానికి ముఖ్య కారణంగా నిలిచింది. ఇక ముగ్గురు మూర్తిత్రయంగా చెప్తారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపనకి సంబంధించి. మూర్తిత్రయంగా మురళీ మనోహర్ జోషి, వాజ్పేయి, అద్వానీ వీళ్ళ ముగ్గురిని మూర్తిత్రయంగా చెప్తారు. మురళీ మనోహర్ జోషి చేపట్టినటువంటి ఏక్తా యాత్ర అంటే భారత్ ఏక్తా యాత్ర అంటే కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు మురళీ మనోహర్ జోషి చేపట్టినటువంటి భారత్ ఏక్తా యాత్రకి ఇన్ఛార్జిగా, అంటే అంతకుముందే అద్వానీ రథయాత్రకి పనిచేసిన అనుభవంతో ఏక్తా యాత్రకు మొత్తానికి కూడా మురళీ మనోహర్ జోషికి ఇన్ఛార్జిగా ఉంటూ 15,000 కిలోమీటర్లు దేశమంతా పర్యటించారు మోడీ. అది మురళీ మనోహర్ జోషి ప్రేమాభిమానాలు పొందడానికి కారణమైంది. ఆ తర్వాత కాలంలో గుజరాత్లో 95 ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం. అప్పటికి 2 వర్గాలు అంటే శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ ఇలా 2 నాయకులు బీజేపీకి పెద్ద నాయకులుగా ఉండడము. అయినప్పటికీ వాళ్ళతో సంబంధం లేకుండానే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం అంతా చేయడము. అప్పట్లోనే అమిత్ షా తోటి పరిచయం. అమిత్ షా బండి నడుపుతుంటే వెనకాల కూర్చుని స్కూటర్ మీద వీళ్ళ ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి వాజ్పేయి, అద్వానీ వీళ్ళ వాల్ పోస్టర్లు అంటించడము. ఇలాగా ఒక సాధారణమైనటువంటి గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఆ ప్రస్థానం అంటే రాజకీయాల్లో ఎదుగుదలకు సంబంధించి అప్పటికి అతను సంస్థాగత కార్యదర్శి స్థాయి ఉన్నప్పటికీ కూడా సాధారణ కార్యకర్త స్థాయిలో పనిచేయడం అనేటటువంటిది అమిత్ షా తోటి అనుబంధం పెంచుకోవడానికి 95 ఎన్నికలనేటటువంటివి చాలా కీలకంగా పనిచేశాయి. ఆ తర్వాత కాలంలో కేశుభాయ్ పటేల్ అంటే నిజానికి శంకర్ సింగ్ వాఘేలాకి కొంత బలమైనటువంటి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కేశుభాయ్ పటేల్ మరో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడినప్పుడు తన వెయిటేజ్ అంతా కూడా కేశుభాయ్ పటేల్ అయితే బాగుంటాడంటూ నరేంద్ర మోడీ తన వెయిట్ అటువైపు ఇవ్వడం, కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అవడం, శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటు చేయడం, కాంగ్రెస్ సపోర్ట్తో మళ్ళీ శంకర్ సింగ్ వాఘేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత కాలంలో మళ్ళీ కుప్పకూలిన తర్వాత మళ్ళీ బీజేపీ ఎన్నికల్లోకి వెళ్ళడం, ఆ ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మళ్ళీ నరేంద్ర మోడీ తీసుకోవడం, మళ్ళీ తిరిగి కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రి కావడం అనేది జరిగింది. ఇదంతా పార్టీ పరంగా గుజరాత్లో ఆయన పోషించినటువంటి పాత్ర. అయితే ప్రకృతి విపత్తులు, భూకంపాలు వచ్చినప్పుడు కేశుభాయ్ పటేల్ సమర్థంగా వ్యవహరించలేకపోతున్నాడు. దీనివల్ల ప్రభుత్వానికి ప్రతిష్టే కాకుండా భారతీయ జనతా పార్టీ సైతం దెబ్బతింటుంది అనే భావంతో 2001లో అప్పటికే జాతీయ కార్యదర్శి స్థాయిలో అంటే ఈ శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ యొక్క గొడవ నేపథ్యంలో గుజరాత్లో కనుక నరేంద్ర మోడీ ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరూ ఏదైనా వివాదం వచ్చినప్పుడు తన వెయిటేజ్ కారణంగా భారతీయ జనతా పార్టీ ఎటో ఒకటి మొగ్గకి తప్పని పరిస్థితి వస్తుంది. కనుక వివాదం చల్లబడాలంటే నరేంద్ర మోడీ గుజరాత్లో ఉండడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుందంటూ జాతీయ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీని తీసుకొచ్చి నేషనల్ జనరల్ సెక్రటరీగా చేయడం, ఆ సందర్భంగా ఆయన పనిచేస్తూ వివిధ రాష్ట్రాల్లో తిరగడం, పర్యటించడం ఇవన్నీ జరిగినాయి. అది ఒక రకంగా జాతీయంగా భారతీయ జనతా పార్టీ నాయకులతోటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటటువంటి శాఖలతోటి నరేంద్ర మోడీ అనుబంధం ఏర్పడడానికి, అనుసంధానం కావడానికి నేషనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కాలం ఉపయోగపడింది. ఆ తర్వాత గుజరాత్లో కేశుభాయ్ పటేల్ ప్రభుత్వం సమర్థ నిర్వహణ చేయలేకపోవడం అంటే ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చినప్పుడు సమర్థ నిర్వహణ చేయలేక విమర్శలు ఎదుర్కోవడంతో అడ్మినిస్ట్రేషన్ లోపాలు, పాలనా వైఫల్యాలు చాలా దెబ్బతీస్తున్నాయి పార్టీని, ప్రభుత్వాన్ని అనే ఉద్దేశంతో అప్పటికి ఆర్గనైజింగ్ స్కిల్స్ అంటే పార్టీ నిర్వహణ, కార్యక్రమాల నిర్వహణ, వివిధ అంశాల మీద సమర్థమైనటువంటి దిశానిర్దేశం చేయగలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి నరేంద్ర మోడీని అప్పటి ప్రధానమైనటువంటి వాజ్పేయి ప్రత్యేకంగా ఎంపిక చేసింది. నిజానికి వాజ్పేయికి నరేంద్ర మోడీకి పెద్దగా సంబంధం లేదు, అద్వానీతోటే నమ్ముకున్నాడని అంటారు. కానీ అసలు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని గుజరాత్కి పంపాలనే నిర్ణయం వాజ్పేయి. ఎందుకంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నటువంటి ఇతను అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు గుజరాత్లో ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతుందో దాని నుంచి బయటపడాలంటే నరేంద్ర మోడీ వెళితే కనుక ఖచ్చితంగా మంచి పరిపాలకుడిగా ఉంటాడంటూ వాజ్పేయి సెలెక్ట్ చేసి నరేంద్ర మోడీని గుజరాత్కి పంపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి మత కలహాలు, ఇతరత్ర ఘర్షణలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రం వాజ్పేయి రాజధర్మం పాటించాలి అంటూ ఒక విమర్శ చేయడం, ఆరోపణ చేయడం అనేది జరిగింది. అప్పుడు వెయిటేజ్ మాత్రం అద్వానీ, అప్పటికే శిష్యుడిగా ఉన్నటువంటి అద్వానీ మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు విమర్శలు, ఆరోపణలు వస్తాయి. కానీ ప్రభుత్వ
ప్రభుత్వాన్ని సుస్థిరపడడానికి నరేంద్ర మోడీ ఉపయోగపడ్డా లేదా, భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఉపయోగపడ్డా లేదా అనే అంశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలంటూ నరేంద్ర మోడీకి మద్దతు పలికి ఆయన పైన ఎటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకోకుండా అడ్డు చక్రం వేయడంలో మాత్రం అద్వానీ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కానీ వాజ్పేయి మాత్రమే ఈయన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది మాత్రం వాజ్పేయి. ఇది అంతా చరిత్ర. అయితే ఆ తర్వాత కాలంలో 3 సార్లు మళ్ళీ ఎన్నికల్లో గెలిపించడం ఇదంతా మనకు తెలుసున్నటువంటి విషయమే. అయితే ఆ తర్వాత మాత్రమే 2013కి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ బలహీనతలన్నీ బయటపడడం, అప్పటికే 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇంకా తప్పనిసరి అయినటువంటి అనివార్యమైన పరిస్థితుల్లో సమర్థుడైనటువంటి వ్యక్తిగా నిరూపించుకున్నటువంటి నరేంద్ర మోడీని పెట్టాలి అంటే మిడిల్ క్లాస్ ఆశలు, మిడిల్ క్లాస్ ఆకాంక్షలు పెరుగుతున్నాయి దేశంలో. మిడిల్ క్లాస్ అంటే పాపులారిటీ కానీ పోలరైజేషన్ కానీ పెరుగుతుంది. రాజకీయాలను శాసించే స్థాయికి మిడిల్ క్లాస్ వచ్చింది అని గ్రహించిన తర్వాత మిడిల్ క్లాస్ కి సింబల్ గా నరేంద్ర మోడీ పరిపాలనా విధానాలు ఉంటాయి. అప్పటికే గుజరాత్ లో ఆయన ఎజెండా బ్రాండ్ గా ఆయన మారడంతో దీన్ని మనం ఫోకస్ గా చూపితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013లో నిర్ణయం తీసుకోవడం. అప్పుడు కూడా పార్టీలో కొంతమంది నాయకులు, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ మెజార్టీ అప్పటికి ఆయనకి జాతీయంగా జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు రాష్ట్ర శాఖల్లో ఉండేటటువంటి మద్దతు, ఆర్ఎస్ఎస్ లో 15 ఏళ్ల పాటు పనిచేసినప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి సపోర్టు, గుజరాత్ ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేటర్ గా అతనికి ఉండేటటువంటి ట్రాక్ రికార్డు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ అన్ని అవకాశాలు అన్ని అంశాల పరంగా నరేంద్ర మోడీయే సరైన అభ్యర్థి అని తేలడంతో 2013లో ఆయన అభ్యర్థిగా ప్రకటించడం. ఆ తర్వాత చరిత్ర అంతా మనకి తెలుసున్న విషయమే. గుజరాత్ లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చాలా సంచలనాత్మకంగా అప్పటికప్పుడు సడన్ గా చెప్పి దీన్ని చెయ్యాలి అనడం, అంటే ముందుగా ప్లానింగ్ చేసుకుంటారు తప్ప డెసిషన్ ప్రకటించడం మాత్రము సడన్ గా చేయడం ద్వారా ఒక షాకింగ్ రిజల్ట్, షాకింగ్ అంటే ఎదుటి వాళ్ళు ఆలోచించుకుని మళ్ళీ దాని మీద విమర్శ చేయడానికి కానీ ప్రతి విమర్శ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా వెంటనే ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళిపోవడం అనేది నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందువల్ల ఇప్పుడు ఆయన దిగిపోతారా లేదంటే 2047 వరకు ఉంటారా ఇదంతా చర్చ అయినప్పటికీ నిజానికి ఆ నిర్ణయం మీద ఆయన ఎంతకాలం కొనసాగాలి, ఎంతకాలం కొనసాగితే దానికి సంబంధించినటువంటి ఆశయాలు లేదా ఆకాంక్షలు నెరవేరుతాయి అనేది ఇప్పటికే నరేంద్ర మోడీ ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చి ఉంటారు. ఆయన మధ్యలో అది స్పష్టమైనటువంటి ఎజెండాతో ఉండి ఉంటుంది. కానీ ఈ నాయకులు బహిరంగంగా చేసేటటువంటి ప్రకటనలు అన్ని కూడా కేవలము ఆయన మాట్లాడే మాటల ఆధారంగా చేసుకుని లేదంటే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదంటే కాంగ్రెస్ లాంటి పార్టీలకి ఒక నిరాశాపూరితమైనటువంటి వాతావరణం కల్పించడానికి మాత్రమే ఈ ప్రకటనల సారాంశంగా చూడాల్సి ఉంటుంది తప్ప ఆలోచన ధోరణి మాత్రం భిన్నంగా సంచలనాత్మకంగా ఉండడం అనేది నరేంద్ర మోడీ స్టైలు. బాల్యం నుంచి అతని యొక్క ధోరణి, అతను పెరిగినటువంటి వాతావరణము, వివిధ వర్గాల్ని కలుపుకుపోతున్నటువంటి తీరు, ఎదుగుతున్నటువంటి తీరు, రాజకీయాలను అంటే మ్యాన్ ఆఫ్ పాలిటిక్స్ గా నరేంద్ర మోడీని చెప్తా ఉంటారు. అంటే రాజకీయాలని ఏ రకంగానూ తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తికి. అంతేకాకుండా అంతర్జాతీయంగా చూసినప్పుడు మ్యాన్ ఆఫ్ పర్సనల్ డిప్లొమసీగా నరేంద్ర మోడీని చెప్తారు. ఎందుకంటే స్వాతంత్రానంతర కాలంలో అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. అయితే ఆ నాయకులు అంటే విదేశాల్లో ఉండే అధినేతలతో ఆయన పర్సనల్ కెమిస్ట్రీ అంటే వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈయన ఏ పర్యటన చేసినా ఆ దేశ అధినేత ఎవరు, ఆయనకు ఉండేటటువంటి అభిరుచులు, ఇంట్రెస్ట్లు ఏంటి, ఆ దేశం యొక్క కల్చర్ ఏంటి, ఆ సంస్కృతి ఎలా ఉంటుంది, దాంతో మనం ఎలా అనుసంధానం, వ్యక్తిగతంగా అనుసంధానం కావడం ఎలాగా, దేశీయంగా భారత సంస్కృతి ఆ దేశ సంస్కృతి అనుసంధానం కావడం ఎలాగా అనేది ముందుగానే స్టడీ చేసిన తర్వాత ఆయన వెళ్తారు. అందువల్లనే వివిధ నాయకులు కూడా వాళ్ళకి ఆ ఇష్టాలకి అనుగుణమైనటువంటి బహుమతులు ఇవ్వడము, వాళ్ళ కల్చర్ని పంచుకోవడము. ఒకనొక సందర్భంలో అయితే జపాన్లో ఈయన చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంస్కృతి ప్రకారము నేల మీద కూర్చుని అంటే ప్రోటోకాల్ ప్రకారము ప్రధానమంత్రి అది విదేశీ సాంస్కృతిక బృందం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నేల మీద కూర్చుని వాళ్ళతో పాటు కలిసి కూర్చుని ఆ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం అంటే అక్కడ కల్చర్ ప్రకారం దాన్ని గౌరవించాలి. ఆ గౌరవంలో భారత ప్రధాని అనేటటువంటి పదవి ఉండదు. ఆయన ఒక అభిరుచి కలిగినటువంటి కళాప్రియుడిగా మాత్రమే ఉంటాడు. అందువల్ల అలాంటి కల్చరల్ ఇంటిగ్రేషన్ కానీ కల్చరల్గా అనుసంధానం చేసుకోవడం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ట్రంప్ కావచ్చు, ఇతరులు కావచ్చు, పుతిన్ కావచ్చు, వీళ్ళందరితోటి పర్సనల్ ఇంటిమసీ పెంచుకోవడం అనేది నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ డిప్లొమసీ. అందువల్ల ఆయన్ని మ్యాన్ ఆఫ్ పర్సనల్ డిప్లొమసీగా కూడా చెప్తా ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇప్పటికే సాధించినటువంటి విజయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కొత్త తరానికి అవకాశం ఇస్తారా లేదా, భారతీయ జనతా పార్టీలో మరో నేత తయారవకుండా ఆయన మర్రి చెట్టు కింద మరో విత్తనం మొలదో అన్నట్లుగా మారిపోతారా, భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఏమవుతుంది నరేంద్ర మోడీ తర్వాత? ఒకవేళ ఇలాగే నరేంద్ర మోడీ చుట్టూనే రాజకీయం తిరిగితే కనుక, దేశ రాజకీయం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాజకీయం తిరిగితే కనుక భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఎంటీ
ఎంటీనెస్ అంటే శూన్యతను ఎదుర్కొంటుందా, తర్వాత ఎవరు లేనటువంటి గ్యాప్ ఏర్పడితే కనుక కొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీకి ప్రస్థానం దిశానిర్దేశం లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక నాయకుడు పెద్ద స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేసేటటువంటి నాయకుడు రాకపోతే కనుక కొంతకాలం పాటు ఆ గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ను భర్తీ చేసేటటువంటి అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కోల్పోతుందా? ఏదేమైనా ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు, కానీ మరింత కాలం పాటు సమర్థంగా సేవలు అందించాలని భారతీయ జనతా పార్టీతో పాటు దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే మానసికంగా శారీరకంగా సమర్థత కలిగినటువంటి వాళ్ళు ఎంతకాలం చేసినా సేవలు మనం కాదనలేం. ఈ సందర్భంగా అసలు భారతీయ జనతా పార్టీ విషయాన్ని పక్కన పెడితే దేశంగా మనం ఏర్పడిన తర్వాత అంటే స్వాతంత్రానంతర కాలంలో ఎవరు ఏ వయసులో బాధ్యతలు నిర్వర్తించారు, నరేంద్ర మోడీ వయసు ఆ రకంగా పోల్చి చూస్తే కనుక దిగిపోవాల్సినటువంటి సమయం వచ్చిందా అని చూస్తే మన ప్రథమ ప్రధాని అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1889లో ఆయన జన్మించారు. 1947లో ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ వయసు 58 సంవత్సరాలు. 17 సంవత్సరాలు అంటే సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగారు. 3 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. ఆయన మరణించే టైంకి అంటే అప్పటికి ప్రధానమంత్రిగానే ఉన్నారు, మరణించే టైంకి 75 సంవత్సరాలు ఖచ్చితంగా. అది పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డు మనం చూస్తే కనుక. అదే సందర్భంలో అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ అంటే 1896లో ఆయన పుట్టారు. తర్వాత 1977లో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటికి ఆయన వయసు అంటే ప్రధానమంత్రి అయ్యే టైంకి మొరార్జీ దేశాయ్ వయసు 81 ఏళ్ళు. 1979 వరకు ప్రధానిగా కొనసాగారు. 83 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఈయన ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్రధానిగా మనం చెప్పాలి. 83 ఏళ్ల వయసు వరకు ప్రధానిగా మొరార్జీ దేశాయ్ కొనసాగారు. ఆ తర్వాత చూస్తే కనుక అటల్ బిహారీ వాజ్పేయి విషయానికి వస్తే కనుక అటల్ బిహారీ వాజ్పేయి 1924లో పుట్టారు. 1996లో ఒకసారి ప్రధానమంత్రి అయ్యారు, కానీ 13 రోజులే ఉన్నారు. 1998 నుంచి 2004 వరకు ప్రధానమంత్రిగా 6 ఏళ్ల పాటు కొనసాగారు. అంటే 1924లో పుట్టి 98 చూసుకుంటే కనుక 74 ఏళ్ల వయసులో ప్రధానమంత్రిగా పదవిని అధిష్ఠించారు అటల్ బిహారీ వాజ్పేయి. 80 ఏళ్ల వరకు అంటే 2004 వరకు ప్రధానిగా కొనసాగారు. అంటే 80 ఏళ్ల వయసులో ఆయన పదవి విరమణ చేశారు. ఇక చూస్తే కనుక మన్మోహన్ సింగ్ ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు కొనసాగారు. ఆయన 1932లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 2004లో ప్రధానమంత్రి అయ్యారు. అంటే 72 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అయ్యారు. 2014 అంటే 82 ఏళ్ల వయసులో ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయారు. అంటే 82 ఏళ్ల వయసు వరకు కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా కొనసాగారు. ఇక మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు విషయానికి వస్తే కనుక 1921లో ఆయన జన్మించారు. 1991లో ప్రధానమంత్రి అయ్యారు. అప్పటికే 70 ఏళ్ల వయసు. 1996లో ఆయన పదవీ విరమణ చేశారు. అంటే ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అంటే 75 ఏళ్ల వరకు ఆయన కొనసాగారు. ఇది చరిత్ర. ఇప్పుడు నరేంద్ర మోడీ విషయాన్ని చూస్తే కనుక 1950లో జన్మించారు. ఇప్పటికీ 75 ఏళ్ళు. అంటే 2025 నాటికి 75 ఏళ్ళు. ఈయన పదవీ విరమణ చేసేయాలా లేదంటే గత చరిత్ర రికార్డులు చూస్తే కనుక 82 ఏళ్ల వరకు ప్రధానమంత్రి పదవిలో మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్మోహన్ సింగ్ కొనసాగారు. ఇంకా మొరార్జీ దేశాయ్ అంటే స్వతంత్ర భారతంలో మొదటి ప్రతిపక్షం ప్రధానమైనటువంటి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి జనతా ప్రయోగంతో ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ 83 ఏళ్ల వయసు వరకు ప్రధానిగా కొనసాగారు. ఇది ఒక ట్రాక్ రికార్డు. ఇంకా మన్మోహన్ సింగ్ మొరార్జీ దేశాయ్ తర్వాత చూస్తే కనుక అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి 80 ఏళ్ల వయసు వరకు ప్రధానిగా కొనసాగారు. ఇది మొత్తం మీద ఏది చూసినా ఏ రకంగా చూసినా ఇంకా మరింత కాలం అంటే పాత రికార్డులు చూసినా లేదంటే ఈయనకుండేటటువంటి ఆరోగ్య శారీరక దారుఢ్యము మానసిక ఆరోగ్యం దృష్ట్యా చూసినా మరింత కాలం పాటు నరేంద్ర మోడీ కొనసాగేటటువంటి సూచనలు అవకాశాలే కనిపిస్తున్నాయి.